హాయ్ అండి. ఈరోజు వీడియోలో డీప్ నెక్ని నార్మల్ నెక్గా ఏ విధంగా మార్చాలో, అలాగే పెద్ద సైజు బ్లౌజ్ని చిన్న సైజు వారికి సెట్ అయ్యే విధంగా ఎలా మార్చవచ్చో మీకు ఈ వీడియోలో చెప్తానండి. అయితే ఎక్కడ మీరు క్లిప్ చేయకుండా చూసారంటే మీకు టైలరింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా కొన్ని అర్థమవుతాయండి. ఈ వీడియో అయితే ఎక్కడ క్లిప్ చేయొద్దు. మనకి ఇది ఎల్లో కలర్ జాకెట్ వచ్చేసి ఆది బ్లౌజ్కి ఇచ్చారన్నమాట. మనకు అడిగి ఉన్న గ్రీన్ కలర్ జాకెట్ ఈ ఎల్లో కలర్ సైజుని అయితే మనం చేయాలి. చూసారు కదా, ఇది ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చేసి మదర్దండి, గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి వాళ్ళ అమ్మాయిదన్నమాట. అయితే గ్రీన్ సారీ వాళ్ళ అమ్మాయి కట్టట్లేదు అనేసి వాళ్ళ మదర్ ఈ బ్లౌజ్ కట్టుకుందారనేసి అనుకుంటున్నారు. అయితే తన సైజుని అయితే చేయమని చెప్పారు. అది మీకు ఉపయోగపడుతుంది అన్నట్టుగా వీడియో తీసానండి. ఫస్ట్ అయితే మనము రెండు బ్లౌజులకి నడుములు చూసుకోవాలి. మనకి ఇది 2.5 ఇంచెస్ వెడల్పు ఎక్కువ వచ్చిందనమాట, నడుము లూజ్ ఎక్కువ వచ్చిందండి. ఈ గ్రీన్ కలర్ బ్లౌజు మనము 2.5 ఇంచెస్ వెడల్పు తగ్గించుకోవాలి. అలాగే మనము ఇంకొక కొలత ఏం కొలుచుకోవాలంటే ఎల్లో కలర్ జాకెట్ నడుము పొడవు, గ్రీన్ కలర్ నడుము జాకెట్ పొడవు ఒకటి వచ్చిందో లేదా అని చూసుకుంటున్నాను. గ్రీన్ కలర్ జాకెట్ అయితే 1/2 ఇంచ్ పొడవు ఎక్స్ట్రా ఉంది. 1/2 ఇంచే కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏముండదు కాబట్టి వదిలేస్తున్నాను. అలాగే మనకి ఇది నెక్ అయితే చాలా వెడల్పు వచ్చిందండి. ఫస్ట్ మనము నెక్ అయితే తగ్గించుకుందాము, తర్వాత నడుము లూజు అన్నీ ఫిట్టింగ్ ఏ విధంగా ఎల్లో జాకెట్ ప్రకారం చేసుకోవాలో తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మనము నెక్ వెడల్పు డౌన్ తగ్గించుకోవాలండి. దానికోసము ఎల్లో కలర్ జాకెట్ నడుము బద్ద ఎంత ఉన్నది ఈ విధంగా నెక్ మధ్యకి మడత పెట్టి చూసుకున్నాను. గ్రీన్ కలర్ జాకెట్ అయితే మనకి డీప్ నెక్ మాల్చిది, నడుము బద్ద చాలా చిన్నది వచ్చిందండి. మనకి రెండు బ్లౌజులకి కలిపి నడుము బద్ద డిఫరెన్స్ ఎంత ఉందంటే 2.5 ఇంచెస్ ఉంది. చూసారు కదా, మనము 2.5 ఇంచెస్ నడుము బద్ద పెంచాలన్నమాట. అయితే అది ఏ విధంగా పెంచుతానన్నది మీకు ఇప్పుడు చెప్తానండి. ఈ గ్రీన్ కలర్ జాకెట్ కుట్టి చాలా రోజులైంది. ఈ పీసెస్ అయితే నా దగ్గర ఏమీ లేవు, కొన్ని సంవత్సరాలు అయిందన్నమాట ఈ బ్లౌజ్ కుట్టి. కాబట్టి నేను శారీ తెమ్మని శారీలో కొట్టు సెంగులో అయితే 3.5 ఇంచెస్ వెడల్పుతో అయితే పీస్ కట్ చేసుకున్నాను. అంటే ప్యాచ్ వర్క్ టైప్లో వేస్తానన్నమాట నెక్ వెడల్పు తగ్గించడానికి. చూసారు కదా, ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను నెక్ వెడల్పు తగ్గిస్తున్నాను కాబట్టి ఈ విధంగా బ్లౌజ్ మీద నెక్ వెడల్పుకి ఎంత కావాలో అంత పీస్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్నాక మనకి ఇది లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. మనం సింగిల్ పీస్ని అయితే జాయింట్ చేయకూడదు. ఈ విధంగా దానికి దగ్గరగా మ్యాచ్ అవి పీస్ని అయితే తీసుకుని నేను లైనింగ్ని అయితే దీనికి మడత పెట్టి ఈ విధంగా జాయింట్ చేస్తున్నాను. ఒకవైపు ఫోల్డింగ్ చేసి మడత పెట్టాను అన్నమాట. చూసారు కదా, ఫోల్డింగ్ వచ్చేసిన వైపు నేను నెక్కి పై భాగానికి వచ్చి ఈ విధంగా జాయింట్ చేస్తాను. మనము బ్లౌజ్ నెక్ని అయితే ఈ విధంగా పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పీస్ని అయితే ఈ నెక్ మీద పెడదాము. నెక్ అడుగునైతే పెడుతున్నానండి నేను. మనకి నడుము బద్ద ఎంత కావాలండి, 2.5 ఇంచెస్ కావాలి. 2.5 ఇంచెస్ వచ్చే విధంగా ఈ పీస్ని అయితే మనము పెట్టుకోవాలి. మీరు దీనికోసం టేప్ అయితే ఉపయోగించి చూసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, 2.5 ఇంచెస్కి 2 గీతలు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి కొద్దిగా కిందకి జరుపుకున్నాను. ఈ విధంగా పెట్టుకుని కదలకుండా ఉండడం కోసము ఒక పిన్నిస్ అయితే పెట్టేసుకుందాము. ఈ విధంగా పిన్నిస్ పెట్టేసుకున్న తర్వాత మనం దీని మీద అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. మనకి ఇటు సైడ్ అటు సైడ్ కూడా అంటే నెక్కి కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్ వైపు కూడా చెరువు వైపు కూడా సేమ్ ఈక్వల్గా రావాలన్నమాట. క్లాత్ ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కాకుండా. చూసారు కదా, ఈ విధంగా సర్చ్ చేసుకుంటూ కుట్టు అయితే వేస్తున్నాను. మనం ఈ కుట్టుని 2 టైమ్స్ వేయాలండి. 2 టైమ్స్ వేస్తే మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అలాగే మీకు మనం నడుము లూజ్ కూడా ఎలా తగ్గించుకోవాలో మీకు చెప్తానండి. హ్యాండ్స్ని గట్రా ఏ విధంగా కొలుచుకుని చూసుకోవాలో, అంటే ఒక బ్లౌజ్కి ఇంకో బ్లౌజ్ లాగా ఎలా మార్చాలో మనకి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఉంటుంది. ఈ విధంగా మనము నెక్ డౌన్ అయితే తగ్గించుకున్నామండి. తర్వాత ఇప్పుడు నెక్ వెడల్పు కూడా తగ్గించాలి. ఆవిడకి నెక్ వెడల్పు కూడా ఎక్కువగా ఉందన్నమాట. అయితే నెక్ వెడల్పు కూడా తగ్గించడానికి నేను శారీలో కట్ చేసిన పీస్ని అయితే ఈ విధంగా క్రాస్గా వేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే చూసుకుని ఒక కొలత ప్రకారం అయితే ఈ పీసెస్ని 2 పీసెస్ని కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, బ్లౌజ్ మీద నేను ఎక్కడ దాకా వెడల్పు తగ్గించాలనుకుంటున్నానో అక్కడ దాకా కొలత చూసుకుని కట్ చేసుకుంటున్నాను. అంటే ఇది మనకి నెక్కను బట్టి ఉంటుందన్నమాట. పెద్ద నెక్ అయితే పెద్ద పీస్ తీసుకోవాల్సి ఉంటుంది, చిన్న నెక్ అయితే చిన్న పీస్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి కూడా నేను లైనింగ్ పీస్ని అయితే జాయింట్ చేస్తున్నానండి.
వీటిని కూడా మనము 2 వైపులు ఫోల్డింగ్ చేసేసి రావాలన్నమాట. అంటే మనకి బయట కనిపించే వైపు ఫోల్డింగ్తో ఉండాలి. చూసారు కదా, లైనింగ్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి అయితే నేను కుట్టి వేసేస్తున్నాను. మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. మీకు బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు ఛానల్లోకి వెళ్ళి అయితే వీడియోస్ చూడవచ్చు. అలాగే మీకు ఇంకా డౌట్స్ ఇంకేమన్నా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెడితే మీ ప్రాబ్లమ్స్ మీద అయితే నేను వీడియో చేసి పెడతానండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెడితే రిప్లై కూడా ఇస్తానండి. ఈ విధంగా 2 పీసెస్ని రెడీ చేసుకున్నాక ఇవైతే నెక్కి జాయింట్ చేయాలండి. నేనైతే ఈ విధంగా నెక్కి కార్నర్లో అయితే వీటిని జాయింట్ చేస్తున్నాను. చూసారు కదా, మరీ ఎక్కువ వెడల్పు తగ్గించేసుకుంటే అంత లుక్ రాదు కాబట్టి నేను కొద్దిగా చిన్నగానే పెడుతున్నానండి. ఈ విధంగా పెట్టేసి కుట్లు వేసుకోవాలి. మనం ప్రతి కుట్టుని కూడా 2 టైమ్స్ వేసుకోవాలండి. వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను 1 టైం స్టిచ్చింగ్ వేయడం మాత్రం మీకు చూపిస్తున్నాను. దీన్ని మళ్ళీ మనము ఇంకొక కుట్టు వేసుకోవాలన్నమాట. అలాగే ఇటు సైడ్ కూడా ఇంకొక పీస్ జాయింట్ చేసుకునేటప్పుడు మనము సెరో వైపు కూడా ఈక్వల్గా రావాలి కాబట్టి ఒక కొలత అయితే పెట్టుకోవాలండి. మనము ఇటు సైడ్ కార్నర్లో అతికిన పీస్ని ఎంత వెడల్పు దాకా అతికేమో 2 ఇంచెస్ అండి. ఇటు సైడ్ కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే పొడవు వచ్చేసి ఎంత పొడవు దాకా పెట్టామో కూడా చూసుకోవాలి. 5.25 వచ్చిందండి. పొడవు కూడా 5.25కి మార్కింగ్ చేసుకుని ఇటు సైడ్ కూడా అదే కొలతతో మనము పీస్ని కనుక జాయింట్ చేస్తే సెరో వైపు కూడా కరెక్ట్గా వస్తుంది. నెక్ లుక్ అయితే నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకుని కుట్టడం వల్ల ఈ విధంగా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుందండి. అలాగే మనకి అడిగి వైపున వచ్చేసి ఈ పీసులు ఇలా ఉంటాయి కదా, వీటిని అయితే ఈ విధంగా మడత పెట్టేసేసి చేతి పని చేసుకున్నామంటే మనకి బయట వైపుకి కనపడకుండా ఉంటాయి. అలాగే పీసులు రాకుండా కూడా ఉంటాయండి. ఈ విధంగా మనం నెక్ డౌన్ వెడల్పు అయితే తగ్గించుకోవచ్చు. ఒకసారి చూడండి, మనకి లేస్ ఉంది కదా, ఎల్లో కలర్ లేసు, ఆ లేస్ దాకా అసలు నెక్కండి మనం చూసారు కదా ఇంత తగ్గించుకున్నామన్నమాట. ఇప్పుడైతే మనకి ఇది కరెక్ట్గా సరిపోతుంది ఆది బ్లౌజ్ ప్రకారము. అలాగే బ్యాక్ నెక్ తగ్గించుకున్నాము. ఫ్రంట్ నెక్ కూడా ఎంత ఉన్నది చూసుకోవాలి. నేను బ్యాక్ నెక్ వదిలేసి షోల్డర్ దగ్గర నుంచి తాళ్ళు వైపు నెక్ని సపరేట్గా కొలుస్తాను. ఈ విధంగా కొలిచినప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చిందండి. అలాగే ఉక్సులు పట్టి వైపు నెక్ సపరేట్గా కొలిచాను. ఇటు సైడ్ వచ్చేసి 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది. అయితే ఇది వచ్చేసి ఏ విధంగా తగ్గించాలంటే మనకి రౌండ్ తిరిగే చోట ఉంటుంది కదా, ఆ రౌండ్ తిరిగే చోట ఈ విధంగా చిన్న డాట్ వేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడైతే నేను 30 ఇంచు వెడల్పుతో డాట్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా డాట్ వేయడం వల్ల మనకి ఫ్రంట్ నెక్ తగ్గుతుందన్నమాట. మీరు ఎప్పుడైనా ఏ బ్లౌజులకైనా ఫ్రంట్ నెక్లు బాగా పెద్దదైపోతే ఈ విధంగా డాట్ వేసుకోవచ్చు. అలాగే మీకు ఒకసారి కొలిసి చూపిస్తున్నాను చూడండి. మనకు ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి ఆది బ్లౌజ్ ప్రకారం లేకపోయినా పర్వాలేదండి. మనకి నెక్కలు ఒకటే చూసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. నెక్కలు నడుము పొడవు నడుము లూజు చూసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే తాళ్ళు పట్టి వైపు కూడా నెక్ని ఈ విధంగా రౌండ్ తిరిగే చోట ఫ్రంట్ నెక్ని 30 ఇంచుకి ఒక డాట్ అయితే వేసుకుంటున్నానండి. 2 వైపులు కూడా నేను 30 ఇంచు తగ్గించాను. డబల్ పోలింగ్ మీద అంటే 1.5 ఇంచు తగ్గుతుందన్నమాట. ఇటు సైడ్ అటు సైడ్ కూడా నెక్కలు 1.5 ఇంచెస్ తగ్గుతాయి. మనకి దీనివల్ల ఏం డిఫరెన్స్ ఏముండదు. మనకి ఎలాగా ఈ డాట్స్ వచ్చేసి కనపడవండి, బయట వచ్చేస్తుంది కాబట్టి అది కస్టమర్ అడ్జస్ట్ అవ్వడం దాని మీద ఉంటుందనుకోండి. ఈ విధంగా డాట్ వస్తుందని కూడా మీరు ఒకసారి చెప్పడం మంచిది. మనకు 1/2 ఇంచు డిఫరెన్స్ వచ్చింది కానీ 1/2 ఇంచు పర్వాలేదు. లేదు ఈ 1/2 ఇంచు కూడా తగ్గాలి అనుకుంటే ఇక్కడ మనకు తాడు ఉంటుంది కదా, ఈ తాడు కొంచెం బయట వైపుకి వేసుకోవాలి. ఈ బయట వైపుకి వేసుకుంటే 1/2 ఇంచు కూడా తగ్గుతుందన్నమాట. అంటే ఉక్స్ ఈ పాత తాడు కాకుండా మనం కొత్తగా వేసి తాడుకి పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. కానీ 1/2 ఇంచు డిఫరెంట్ ఏం రాదు కాబట్టి వదిలేస్తున్నాను నేను. ఇప్పుడైతే మనము బాడీ లూజ్ కూడా మనము ఎల్లో జాకెట్ ప్రకారము చేయాలి. దానికోసం అనేసి బ్లౌజ్ని అయితే ఈ విధంగా తిరగవేసేసుకోవాలండి. అలాగే ఆది బ్లౌజ్ని కూడా మనము తిరగవేసేసుకుని ఎటు సైడ్ అండ్ హట్ సైడ్ చూసాను. హ్యాండ్స్ లూజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. కానీ చంక లూజ్ మట్టుకి 30 ఇంచు ఎక్స్ట్రా వచ్చిందండి. చూసారు కదా, 30 ఇంచు ఎక్స్ట్రా వచ్చింది. అయితే మనకు నడుము లూజ్ ఆల్రెడీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది. అయితే మనకి హ్యాండ్ లూజు కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను హ్యాండ్ దగ్గర నుంచి అయితే కుట్టు లాగట్లేదు, చంక దగ్గర నుంచే కుట్టు లాగుతున్నానండి. చంక దగ్గర నుంచి నడుము లూజ్ దాకా ఈ విధంగా 30 ఇంచు వెడల్పుతో అయితే ఒక కుట్టు వేసేసాను. మనం 2 కుట్లు వేసుకోవాలన్నమాట.
మరి టైట్ అయిపోయినప్పుడు ఇప్పుకుంటే బాగా లూజ్ అయిపోతుంది కాబట్టి 3/4 ఇంచు దానికి 2 కుట్లు వేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా అంటే నేను ఎప్పుడు ఆది బ్లౌజ్తో ఇటు సైడ్ హ్యాండ్కి అటు సైడు కొలుస్తానండి. ఎందుకంటే కొంతమందికి హ్యాండ్ లూజ్ ఒక హ్యాండ్ ఒకలాగా ఉంటుంది కాబట్టి మనం ఇటు సైడ్ పాటుకి అటు సైడే ఆది బ్లౌజ్తో కొలుచుకుని కుట్టు వేయడం వల్ల మనకి సేమ్ ఆది బ్లౌజ్ లాగా ఫిట్టింగ్ అయితే వస్తుంది. కింద నడుము దాకా కూడా 3/4 ఇంచు గ్యాప్ తోటి లాగేసాను. ఈ విధంగా లాగేసిన తర్వాత ఆది బ్లౌజ్తో అయితే మనకి నడుము లూజ్ ఎలా వచ్చిందో చూసుకోవాలండి. ఇంకా లూజ్ ఉంటే మరొక కుట్టు లాక్కోవాలన్నమాట. మనకి చంక లూజ్ హ్యాండ్ లూజ్ సరిపోయింది కాబట్టి ఇంకా లూజ్ వస్తే ఓన్లీ నడుము దగ్గరే లాగవలసి ఉంటుంది. మనకి ఇదైతే కరెక్ట్గానే సరిపోయిందండి. ఇంకా లాగవలసిన పని ఉండదు. ఈ విధంగా మనము ఆది బ్లౌజ్ని బట్టి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ని కూడా మార్పులు చేయవచ్చండి. నెక్ అలాగే నడుము లూజు కూడాని. ప్లీజ్ అండి ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టు నేను పెట్టి ప్రతి వీడియో వస్తుంది. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి.